హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో వచ్చేసి ఇన్స్టెంట్గా చేసుకునే రెసిపీ అండి. చాలా సింపుల్గా అయిపోతుంది, 10 నిమిషాల్లో అయిపోతుంది. ఏ పిండి లేనప్పుడు మనం త్వరగా చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది, స్పాంజీగా స్మూత్గా ఉంటుందండి, చాలా బాగుంటుంది. అలాగే విత్ ఉల్లి కారం అండి, చట్నీ సూపర్ టేస్టీగా ఉంటుంది. ప్రాసెస్లోకి వెళ్ళి చూద్దాము. ముందుగా ఒక బౌల్ తీసుకోవాలి. బౌల్లో 1/2 కప్పు అటుకులు తీసుకోవాలి, దొడ్డటుకులు అండి. అటుకులు తీసుకొని ఒక 2-3 సార్లు వాష్ చేసుకోవాలి నీట్గా. 2-3 సార్లు కడుక్కోవాలండి. ఇలా ప్రెస్ చేసుకుంటూ కడుక్కుంటే అటుకులలో డస్ట్ పోతుంది, అప్పుడే అటుకులు తెల్లగా వస్తాయి. అలాగే 1 కప్పు ఉప్మా రవ్వ అండి, ఉప్మా రవ్వ తీసుకోవాలి. సూజీ అంటాం కదా, ఆ రవ్వ తీసుకోవాలి. అలాగే 1/2 కప్పు పెరుగు తీసుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే అటుకులు తీసుకుంటామో అదే కప్పుతో సేమ్ మెజర్మెంట్తో పెరుగు తీసుకోవాలి. అలాగే టీ గ్లాస్ అంతా వాటర్ పడుతుందండి, వాటర్ చూసుకుంటూ కలుపుకోవాలి. చూడండి నేను ఎలా కలుపుతున్నానో అలాగా కలుపుకోవాలండి. చూసారు కదా, ఇలా కలుపుకోవాలి. కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. చూసారు కదా, దీన్ని 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలండి. అది నానేలోపు మనం చట్నీ ప్రిపేర్ చేసుకుందాము. చట్నీ కోసం 3 ఉల్లిగడ్డలు తీసుకోవాలండి. 3 ఆనియన్స్లు తీసుకొని ఇలా కట్ చేసుకొని మిక్సీలో వేసుకోవాలి. ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని వేసుకోవాలి. అలాగే కొంచెం చింతపండు తీసుకోవాలి. అలాగే మీ స్పైసీకి తగ్గట్టు కారం తీసుకోవాలి. నేనైతే 3 స్పూన్ల కారం తీసుకున్నానండి. అలాగే 1 టీ స్పూన్ ఉప్పు తీసుకోవాలి. ఉప్పు తీసుకొని వేసుకోవాలి. దీన్ని ఇప్పుడు మనం మిక్సీ పట్టుకోవాలండి. స్మూత్గా మిక్సీ పట్టుకోవాలి, మెత్తగా. చూసారు కదా, ఇలా మెత్తగా పట్టుకోవాలండి. చట్నీ అయితే సూపర్గా ఉంటుందండి. దోశలకు కానీ, ఇడ్లీలకు కానీ, పెసరట్టుకు కానీ సూపర్ కాంబినేషను. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని కాస్త జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర చిటపట్లాడిన తర్వాత ఆవాలు వేసుకోవాలి. అలాగే ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. అలాగే ఒక 2 రెమ్మలు కరివేపాకు వేసుకోవాలి. వీటన్నిటిని ఫ్రై చేసుకోవాలి. అలాగే కాస్త ఇంగువ వేసుకోవాలండి, ఇంగువ ఫ్లేవర్ బాగుంటుంది. అలాగే కాస్త పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని కలుపుకోవాలి. మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్ని వేసుకొని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలండి. ఈ చట్నీ అయితే దేంట్లోకైనా సూపర్ కాంబినేషన్ అండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు పిండి చూద్దాము. 10 నిమిషాల తర్వాత చూడండి పిండి ఎలా పెరుగుని రవ్వ అబ్జర్వ్ చేసుకుందో. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీలో వేసుకొని మనం స్మూత్ పేస్ట్ చేసుకోవాలండి. మిక్సీలో వేసుకొని దోశపిండి మాదిరిలాగా రుబ్బుకోవాలి. కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటా రుబ్బుకోవాలి. చాలా స్మూత్గా ఉండాలండి పిండి వచ్చేసి. ఉండలేమి లేకుండా చాలా స్మూత్గా ఫైన్గా రుబ్బుకోవాలండి. చూసారు కదా, చాలా మెత్తగా రుబ్బుకోవాలి, అప్పుడే మనకు కరెక్ట్గా ఉంటుంది పిండి. దోశలు వేసుకోవడానికి బాగుంటుందండి. కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటా పిండిని అడ్జస్ట్ చేసుకోండి. కాస్త ఉప్పు వేసుకోండి. ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. చూసారు కదా, పిండి క్వాంటిటీ వచ్చేసి ఇలా ఉండాలండి. ఇప్పుడు ఒక వీనో ప్యాకెట్ ఉంటుంది కదా, ఈనోని ఇట్లా 1 స్పూన్లో తీసుకోవాలండి. ఒక దగ్గరే వేసుకొని కాస్త వాటర్ వేసుకోవాలి. చూసారు కదా, ఈనో పౌడర్ మొత్తం స్ప్రెడ్ అయింది కదా, ఇలా బబుల్స్ రావాలండి మనకి. అప్పుడే మనకు రవ్వ అప్పము చాలా బాగా వస్తుంది. చూసారు కదా, మొత్తాన్ని కలుపుకోవాలండి. పిండి క్వాంటిటీ వచ్చేసి ఇలా ఉండాలండి. ఇప్పుడు మూత పెట్టేసుకొని స్టవ్ మీద
పెనం పెట్టుకోవాలి. పెనం మీద ఒక 2 డ్రాపులు ఆయిల్ వేసుకొని ఆనియన్తో స్ప్రెడ్ చేసుకోవాలండి. అదే నాన్ స్టిక్ అయితే మనం ఆయిల్ వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఒక్కొక్క గరిటె తీసుకొని ఒక 2 గరిటెలు వేసుకోవాలండి. దీన్ని దోశలాగా స్ప్రెడ్ చేయకూడదండి, ఒక దగ్గరే పోస్తే అదే స్ప్రెడ్ అయిపోతుంది. మొత్తం ఇలా బబుల్స్ రావాలండి. పైన తడి మొత్తం ఆరిపోయిన తర్వాత మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు కుక్ చేసుకోవాలి. చూసారు కదా, ఒక 2 నిమిషాలు కుక్ చేసుకోవాలి. మనం దోశ తీసి చూస్తే కింది భాగాన మనకు ఇలా ఎర్రగా కావాలండి. ఎర్రగా కాలితే మనకు దోశ వచ్చేసినట్టే. చూసారా, రెడీ అయిపోయింది. ఎలా ఉన్నాయో బబుల్స్గా ఉన్నాయి కదా, చాలా బాగా ఉంటాయండి. టేస్ట్ కూడా చాలా సూపర్గా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మళ్ళీ వేస్తున్నాను చూడండి. అన్నీ ఇలాగే చేసుకోవాలండి. చాలా స్పాంజీగా చాలా బాగుంటాయండి. దోశలు అయితే మెత్తగా క్రిస్పీగా చాలా బాగుంటాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి. ఇప్పుడు మనం ఆయిల్ వేసుకునే దోశలు చూపిస్తాను. ఇందాక వేసుకున్నవన్నీ ఆయిల్ లేకుండా వేసుకున్నాం కదా, ఇప్పుడు ఆయిల్తో వేసుకుందాము. చూసారా, చుట్టూరా ఆయిల్ వేసుకొని కాల్చుకోవాలి. దీని మీద మూత పెట్టాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు తిరగలేసుకోవాలి. ఇలా కూడా చాలా బాగుంటాయండి, సూపర్ టేస్ట్గా ఉంటాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి. ఈ చట్నీ కాంబినేషన్ అయితే సూపర్గా ఉంటుంది. చూసారా దోశలు ఎంత బాగా వచ్చాయో, స్మూత్గా స్పాంజీగా ఉన్నాయి కదా, సూపర్ టేస్టీగా ఉంటాయండి. బాయ్ అండి.